ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. జీవాధిపతి అయిన దేవుని నామమున మరొకసారి మీకు అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో, దేవుని యొక్క సన్నిధానంలో ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనం బలం పొందుకోవడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు తన కృపనిస్తున్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. కనుక మరొక దినాన్ని మనకిచ్చాడు. ఆ దినంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించాలని, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క సత్యాన్ని మనము గ్రహించి మన జీవితాలను ప్రార్థన పూర్వకంగా కట్టుకుని తనకు మరింతగా సమీపంగా చేసుకోవాలని, ఆయనకు మరింత సమీపంగా జీవించి తనతో పాటు సహవాసంలో తనతో పాటు నిరంతరము జీవించాలి అన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. కానీ ఆ ఆలోచన నీవు కూడా గ్రహించి ఆయన చిత్తానుసారంగా నిలవడానికి ప్రయత్నిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుడు చాలా నీ ద్వారా ఆనందిస్తాడు. కాబట్టి ఇక నుంచైనా నీ యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం కనుక తీర్మానించుకొని ఆయన మార్గంలో నడిస్తే, ఆయన సన్నిధానంలో ఆయన కొరకు జీవిస్తే ఎంతో భాగ్యము, ఎంతో ఆధిక్యత. కనుక అటువంటి తీర్మానాన్ని తీసుకొని మరింత దేవుని సన్నిధానంలో ముందుకు సాగుతామని మనస్ఫూర్తి కోరుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని కూడా మనస్ఫూర్తి తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు మనకు శ్రేష్టమైన వాగ్దానాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ప్రతిరోజు మనము ఫెయిత్ ఆన్ గాడ్ అఫీషియల్ అనే యూట్యూబ్ ద్వారా, అంతేకాకుండా పేజ్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా వాట్సాప్ ద్వారా మనం అందరం అనేకులకు దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ కృపనిచ్చిన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరందరూ ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కనుక ఈరోజు మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనము, అదేవిధంగా 25వ వచనము ఈ దిన వచనాలుగా చూద్దాం. ఈ దిన వాక్యాలుగా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం మరొకసారి. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 44, బుక్ ఆఫ్ Isaiah chapter 43 verse 18 and 25. Today is the text from the Holy Bible. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచి వేసి ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ప్రియ దేవుని బిడ్డలారా, స్వయంగా దేవాది దేవుడు, సృష్టికర్త, సకలాశీర్వాదాల కారణభూతుడు, తన నోటి మాట ద్వారా, తన వాక్కు ద్వారా సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ యొక్క సమయంలో మనకేమని వాగ్దానం చేస్తున్నాడంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ఈ మాటలు వింటున్న నీవు నీ గత జీవితాన్ని ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ పూర్వపు సంగతులను తలంచుకుంటూ వాటి విషయంలో కృంగిపోతూ, కుమిలిపోతూ, బాధ చెందుతూ, వాటి ద్వారా నీ జీవితంలో కలత చెంది కన్నీటితో నువ్వు కృంగిపోతున్నట్లయితే విను ప్రియ దేవుని బిడ్డ. వాటి ద్వారా నీ జీవితంలో నీకు బాధ, వేదన తప్ప మరి ఏమీ లేదు. అయితే దేవుడు అంటున్నాడు, వాటన్నిటి విషయంలో నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని మనసులోకి తలంచుకోవద్దని చెప్పేసి ఆ దేవుడు చెప్తూ ఆయన ఏమని ధైర్యపరుస్తున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డ, నీ పాత రోత జీవితంలో, నీ గత జీవితంలో కలిగిన ప్రతి సమస్యను బట్టి కృంగిపోతూ, కుమిలిపోతూ, వేదన చేత, బాధ చేత ఈ మాటలు వింటున్నట్లయితే విను. వాటన్నిటి విషయంలో నువ్వు ఏ విషయంలో జ్ఞాపకం చేసుకోవద్దు, ఆ సంగతులు నీ మనస్సులోకి రావద్దు అని చెప్పేసి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అంతేకాకుండా నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అంతేకాకుండా నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఎందుకో తెలుసా? ఆయన పాపులను పిలువ వచ్చిన దేవుడు తన ప్రశస్త రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మనందరి కోసం తన ప్రాణాన్ని ధారపోసిన దేవుడు సిలువలోని పాపములను కొట్టివేశాడు. సిలువలో ఆయన నీ కోసము చేసిన ఆ బలియాగము ద్వారా నీ సమస్త పాపములు, నీ పాత రోత గత చీకటి జీవితము తుడిచివేయబడింది. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినప్పుడే, యేసుక్రీస్తుని హృదయంలోకి స్వీకరించినప్పుడే నీ పాపములన్నీ ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి. నీ పాపములన్నీ తన రక్తంలో తుడిచివేయబడ్డాయి. ఎందుకంటే సమస్త భారములు యెహోవా ఆయన మీద మోపాడు. యేసుక్రీస్తు మీద మన పాపములన్నీ
మోపబడ్డాయి అన్నదే పరిశుద్ధ గ్రంథంలో మరొక మన దగ్గర చెప్పబడుతుంది. అది చూద్దాం. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో అదే ప్రవక్త యెషయా ప్రవక్తకి దేవుడు మరలా తన దృశ్యాంతరంగా ఆ మాటలను చెప్పాడు. ఆ మాటలు ఒక్కసారి మనం చూద్దాం. మన దోషములన్నీ ఆయన మీద మోపబడ్డాయి, మన భారములన్నీ ఆయన మోసినట్టుగా మనము చూస్తాము. 53వ అధ్యాయము 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందు నిమిత్తం యేసుక్రీస్తు ఇవన్నీ భరించాడు, సహించాడు తెలుసా? కేవలము నీ నా పాపముల నిమిత్తం. మరి ఆ పాపాన్ని ఇంకెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఇంకెందుకు గత జీవితంలో నువ్వు చేసిన నీ చీకటి కోణని, పాపపు కోణని, అపవిత్రమైన కోణని జ్ఞాపకం చేసుకొని కృంగిపోతావు? వీటన్నిటిని సిలువలో యేసుక్రీస్తు సమస్తాన్ని కొట్టివేశాడు. కాబట్టే యేసుక్రీస్తును గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపములన్నీ ఆయన సిలువలో భరించాడు. మన దోష అతిక్రమలన్నీ ఆయన తన వీపు మీద, తన శరీరం మీద, తన సమస్త మన కార్యాలన్నింటినీ ఆయన భరించాడని చెప్పేసి ప్రవక్త తెలియజేస్తున్నట్టుగా మనం. కనుక ఈ మాటలు వింటున్న నీవు నీ గత జీవితాన్ని, పాత జీవితాన్ని ఒకవేళ నువ్వు గుర్తు చేసుకొని కృంగిపోతున్నట్లయితే విను. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, నేను నీ అతిక్రమ క్రియలన్నిటినీ నేను జ్ఞాపకము చేసుకున్నాను, ఎందుకంటే నాకు నేనుగా నీ అతిక్రమ క్రియలను తుడిచివేశాను. దేవుని బిడ్డ మాటలు ఉంటే నీ మరొకసారి జ్ఞాపకం చేసుకో. నీకోసం యేసుక్రీస్తు చనిపోయాడు, నీకోసం యేసుక్రీస్తు భరించాడు, సహించాడు, చివరికి తన ప్రాణాన్ని ధారపోసాడు, తన రక్తాన్ని కార్చాడు. ఎందుకు తెలుసా? కేవలం నీవు చేసిన పాపములు, నేను చేసిన ఆ అతిక్రమ క్రియల నిమిత్తమే. కనుక ఈరోజు కనుక నీవు ఆ విశ్వాసాన్ని మరింతగా ప్రభు ఎదుట కనపరిచి, ఇంకెన్నడూ నేను నా పాపములను గురించి బాధపడను, భయపడను, నా దేవుడు నా కోసం వాటన్నిటిని భరించాలని విశ్వసించి ఆయన మార్గంలో నీ హృదయాన్ని ఆయన మీద సమర్పించుకొని ముందుకు సాగినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అంతేకాకుండా నువ్వు దేవునితో సంపూర్ణంగా పెనవేసుకొని నీవు ఒక స్నేహితుడిగా దేవునితో ముందుకు సాగడానికి అవకాశం దొరుకుతుంది. కనుక ఇక నుంచి నువ్వు చేసిన పాపాలు, నీ అతిక్రమ క్రియలు, చీకటివన్నిటిని జ్ఞాపకం చేసుకొనక కేవలము క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ నా కోసం ఆయన మరణించాడు, నా కోసం ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడని విశ్వసించి ఆయనను గురించి అనేకులకు నీవు కనుక పరిచయం చేసినట్లయితే వారు కూడా రక్షణలోకి రావడానికి, వారు కూడా నిజ దేవుడు యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి సహాయం దొరుకుతుంది. కనుక ఇక నుంచి నీ పాపను జ్ఞాపకం చేసుకొనక, నీ పాపంల కోసం యేసుక్రీస్తు చనిపోయాడని నువ్వు జ్ఞాపకం చేసుకొని అనేకులకు సత్య సువార్తను అనగా క్రీస్తు సువార్తను, గుడ్ న్యూస్ని ప్రజలకు అనేకులకు తెలియజేస్తావు కదా. అలా నీ కోసం యేసుక్రీస్తు నీ పాపముల కోసం చనిపోయాడు, నీ పాపల కోసం ఆయన మరణించాడు, నీ పాపముల నిమిత్తం ఆయన సమస్తాన్ని భరించి నువ్వు పరిశుద్ధుడిగా చేశాడు. కాబట్టి ఇక నువ్వు భయపడడానికి వీలేదు. అనేకులకు సువార్త ప్రకటించి క్రీస్తు చింతకు నడిపించడానికి ప్రయత్నిస్తావు కదా. అలా ప్రయత్నించినట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అట్టి దేవుని యొక్క మహాకృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రతి దేవుని బిడ్డ మరొకసారి దేవునికి వాగ్దానం చేస్తున్నాడు, నీ అతిక్రమ క్రియలన్నీ నేను తుడిచివేశాను, ఇంకెన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకుని, ఇదిగో మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, మరి ఏ విషయంలో పూర్వపు సంగతులను తలంచుకొనకుని. అటువంటి దేవుని యొక్క మహాకృప, పరిశుద్ధులైన దేవుడు మనందరికీ దయచేయను గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడి మాటలు మన హృదయ ఫలింప చేయాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ మాటలు మనందరికీ ప్రభు ఈ దినం అందించాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన మాటలు మా జీవితాల్లోకి పంపించి మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీకు వందనాలు. ఇదిగో పూర్వపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవద్దని చెప్పేసి అనేకమైన విషయాలు తెలియజేస్తావు. నీకు వందనాలు. కనుక మా పాపల నిమిత్తం నువ్వు మరణించవని, పాపల కోసం నువ్వు సహించి భరించి మరణాన్ని జయించి తిరిగి లేచమన్న మాటలు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు. కనుక ఎంతమంది పిల్లైతే ఈ మాటలు తండ్రి వినబోతున్నారో, విన్నవారు నీ జీవితాల్లో వారిని నేను అంగీకరించి నీతో పాటు తండ్రి ప్రార్థనలో ఏకీభవించబోతున్నారు, మాతో కలిసి నువ్వు వేడుకుంటున్నావు. వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారి రక్షణ తెచ్చని, వారి పాపంలో నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి వారిని హక్కుదారులుగా చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తే. ఎంతమంది అయితే ఈ మాటలు విని తీర్మానించుకున్నారు వారిని రక్షణలోకి, నీ ఒక పరలోక రాజ్యంలోకి వారిని ఆహ్వానించి మీరే మహిమ పొందమని
యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు అందరికీ తోడైండును గాక. ఫెయిత్ అండ్ గాడ్ అఫీషియల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. మీ సహోదరుడు ప్రవీణ్ వెల్పుల. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. షలోమ్. గుడ్ మార్నింగ్.